వివాహం ఈ మాట వినగానే మనందరికీ ఒక పవిత్రమైన బంధం గుర్తొస్తుంది. కాని అదే సంప్రదాయం కొన్నిసార్లు ఎంతటి విషాదాన్ని సృష్టిస్తుందో తెలుసా? ఈరోజు మనం చూడబోయే ఈ విశ్లేషణ మూలగ్రంథం ఆధారంగా మనల్ని ఆలోచింపచేసే కొన్ని కఠినమైన నిజాలను బయటపెట్టబోతోంది. చూడండి, వివాహం ఒక పవిత్ర యజ్ఞం. దానికి దుష్టత్వాన్ని, అవినీతిని జోడించవద్దు. అద్భుతంగా ఉంది కదా ఈ మాట, చాలా ఆదర్శంగా అనిపిస్తోంది. కానీ నిజంగా జరుగుతోంది ఇదేనా? ఈ మూలగ్రంథం ఏం చెప్తోందంటే వాస్తవికత దీనికి పూర్తి రివర్స్లో ఉంది. అసలీ ఆదర్శానికి, ఆచరణకి మధ్య ఉన్న గ్యాప్ ఏంటో అదే ఈ విశ్లేషణలో మనం చూడబోయేది. సరే, ఇక మొదటి విభాగానికి వద్దాం. పవిత్ర బంధం, అవినీతిమయం. ఒకవైపేమో పెళ్లిని ఎంతో పవిత్రంగా, దైవంతో సమానంగా చూస్తాం. కానీ అదే సమయంలో అదే పెళ్లి పేరుతో తెరవెనక ఏం జరుగుతోందో తెలిస్తే నిజంగా షాక్ అవుతాం. ఏంటా చీకటి కోణం? చూద్దాం రండి. అవినీతి అంటే ఏంటో అనుకుంటున్నారా? ఇదిగో ఈ నంబర్లు చూడండి. కళ్ళు బైర్లు కమ్ముతాయి. కేవలం 5 ఏళ్లలో కట్నం కారణంగా చనిపోయిన వాళ్ల సంఖ్య 600 నుంచి ఏకంగా 4000కి పెరిగింది. ఒక్కసారి ఆలోచించండి. ఇవి వెరూ అంకెలు కావు. 4000 జీవితాలు, 1000 కుటుంబాల కన్నీటిగాథలు. ఈ పెరుగుదల రేటు చూస్తుంటేనే గుండె ఆగినట్టనిపిస్తోంది. ఆ నంబర్ల వెనుకున్న కథలింకా దారుణం. మూలగ్రంథంలో చెప్పిన ఒక సంఘటన గురించి వింటే రక్తం మరిగిపోతుంది. వాళ్ల కొడుక్కి మళ్లీ పెళ్లి చేసి ఇంకా ఎక్కువ కట్నం తెచ్చుకోవాలనే ఒక్క దురాశతో సొంత కోడల్ని సజీవదహనం చేశారట. అంటే డబ్బు కోసం మనుషులు ఇంత కిరాతకంగా ఎలా మారగలరు? ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది? అసలు ఇంతటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి మూలమెక్కడుంది? ఈ మూలగ్రంథం ప్రకారం దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి కట్నమనే పేరాస, రెండోది పెళ్లిళ్ల పిచ్చి. అవును, విన్నది కరెక్టే. ఇప్పుడు ఈ రెండింటినీ కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఇక్కడొక విచిత్రమైన డబుల్ స్టాండర్డ్ కనిపిస్తోంది. తమ ఇంట్లో కూతురు పుడితే అయ్యో ఈ కట్నమొక శాపం అని తెగ బాధపడిపోతారు. కాని అదే వాళ్ల కొడుక్కి పెళ్లి చేసే టైం వచ్చేసరికి మాత్రం వడ్డీతో సహా వసూలు చేయాలని చూస్తారు. చూశారా ద్వంద్వనీతి? ఈ హిపోక్రసీ వల్లే ఈ సమస్య ఇంకా బతికి ఉంది అని ఈ గ్రంథం చాలా బలంగా చెబుతోంది. రెండో కారణం పెళ్లిళ్ల పిచ్చి అన్నాం కదా. దీనికి మూలగ్రంథంలో ఒక పవర్ఫుల్ పదం వాడారు, వివాహోన్మాద్. అంటే మ్యారేజ్ మ్యాడ్నెస్ అన్నమాట. ఒకరిని చూసి ఒకరు వాళ్లకంటే గొప్పగా పెళ్లి చేయాలని అప్పులు చేసి మరీ చేసే ఆడంబరం, ఆ వెర్రి ఖర్చే ఈ వివాహోన్మాద్. ఇది కుటుంబాలను ఎంత దారుణంగా దెబ్బతీస్తుందో చూద్దాం. అసలు ఆ పెళ్లిళ్ల పిచ్చి ఎలా ఉంటుందో చూడండి. రోజుల తరబడి విందు భోజనాలు, ఆకాశంలో బాణసంచా మోతలు, బ్యాండ్ మేళాలు, ఇక ఫర్నీచరు, రేడియోలు, ఖరీదైన బట్టలు, నగలు, ఈ లిస్టుకసల ఎండనేదే ఉండదు. ఇంతా చేసి ఎందుకు ఇదంతా? కేవలం పక్కవాళ్ల ముందు గొప్పగా కనిపించాలనే తాపత్రయం. పెళ్లి సంతోషాన్నివ్వాలి, కానిక్కడ మాత్రం ఒత్తిడినే మిగులుస్తుంది. సరే, ఈ ఆడంబరం, ఈ ఖర్చు అంతా బాగానే ఉంది. కాని దీనికోసం మనం చెల్లిస్తున్న అసలు మూల్యమెంత? ఇప్పుడు మూడో విభాగానికి వద్దాం. ఈ సంప్రదాయం మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎంత పెద్ద భారం మోపుతోందో తెలిస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి, 280 బిలియన్ రూపాయలు. ఏంటో తెలుసా ఇది? మూలగ్రంథం అంచనా ప్రకారం మన దేశంలో ప్రతి ఏటా పెళ్లిళ్ల కోసం జనం ఖర్చుపెట్టే మొత్తం అక్షరాల 280 బిలియన్లు. అమ్మో! ఒక్కసారి ఊహించుకోండి, ఈ డబ్బుతో ఎన్ని స్కూళ్లు కట్టొచ్చు, ఎన్ని ఆస్పత్రులు నిర్మించొచ్చు. ఈ ఒక్క నెంబర్ చాలు సమస్య తీవ్రత ఎంతుందో అర్థం చేసుకోవడానికి. ఈ 280 బిలియన్లు ఎంత పెద్ద మొత్తమో ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక పోలిక చూద్దాం. 6వ పంచవర్ష ప్రణాళికలో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత? కేవలం 2.86 బిలియన్లు. అంటే పెళ్లిళ్ల ఖర్చు దానికంటే దాదాపు 100 రెట్లు ఎక్కువ. షాకింగ్గా ఉంది కదా? ఒక్కసారి ఆలోచించండి. పెళ్లిళ్ల మీద పెట్టే ఈ ఖర్చులో కొంతైనా దేశాభివృద్ధికి వాడితే మన దేశం ఎక్కడికి వెళ్తుందో. అంటే ఇది కేవలం ఎవరో ఒకరింటి సమస్య కాదు. ఇది మొత్తం సమాజాన్ని పట్టిపీడుస్తున్న ఒక పెద్ద రోగం. ఈ పెళ్లిళ్ల పిచ్చివల్ల కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి, సమాజంలో అవినీతి పెరిగిపోతోంది, చివరికి దేశం పేదరికంలోనే మగ్గిపోతోందని ఈ గ్రంథం చాలా గట్టిగా హెచ్చరిస్తోంది. సరే, సమస్య ఇంత భయంకరంగా ఉంది. మరి పరిష్కారం లేదా?
ఉంది. ఈ చీకటి నుంచి బయటపడే దారి కూడా ఈ మూలగ్రంథంలోనే ఉంది. అదేంటో మన చివరి విభాగంలో చూద్దాం. ఆ మార్గం పేరు సామూహిక ధైర్యం. మార్పు ఎలా మొదలవుతుంది? చూడండి, మూలగ్రంథం ఎంత అద్భుతంగా చెప్పిందో. జ్ఞానం మేల్కొన్నప్పుడు ధైర్యం ఉద్భవిస్తుంది. అంటే ముందు మనకు సమస్య ఏంటో పూర్తిగా అర్థం కావాలి. ఆ జ్ఞానం వచ్చినప్పుడే దాని ఎదుర్కొనే ధైర్యం మనంతట మనమే తెచ్చుకుంటాం. పరిష్కారానికి ఇదే తొలి అడుగు. ఇది కేవలం నీతి సూత్రం కాదు, నిజంగా జరిగింది. అల్లావల్పూర్ అనే ఒక ఊరి కథ ఇది. అక్కడొక రైతు తన కూతుళ్ల పెళ్ళిళ్లకి అప్పుల పాలైపోవడం మొత్తం ఊరిని కదిలించేసింది. అంతే, ఊరంతా ఒక్కటయింది. కట్నం తీసుకోమూ ఇవ్వము అని సామూహికంగా ప్రమాణం చేశారు. ఆ ఒక్క నిప్పురవ్వ చుట్టుపక్కల 1300 గ్రామాలకు వ్యాపించింది. వాళ్లు పెట్టుకున్న రూల్స్ వింటే ఆశ్చర్యపోతారు. పెళ్లికొచ్చే గెస్ట్లు కేవలం 11 మంది, బహుమతి కేవలం 101 రూపాయి. ఎంత సింపుల్, ఎంత గొప్ప మార్పు! సో, ఈ అల్లావల్పూర్ కథ మనకేం నేర్పిస్తోంది? ఒక్కటే విషయం, ప్రజలు నిజంగా తలుచుకుంటే ఎంత లోతుగా పాతుకుపోయిన దురాచారాన్నైనా సరే కూకటి వేళ్లతో పెకిలించి పారేయగలరు. మార్పు ఎప్పుడూ పైనుంచి ఎవరో తీసుకురావాల్సిన అవసరం లేదు. అది మన నుండే, మనందర్నుండే మొదలవ. ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ మూలగ్రంథం మన ముందు ఉంచుతున్న ఒకే ఒక్క సూటి ప్రశ్న. ఒక సంప్రదాయం మనల్ని బాధపెడుతున్నప్పుడు, మనల్ని నాశనం చేస్తున్నప్పుడు దాన్ని బద్దలు కొట్టే ధైర్యం ఎవరికుంది? ఆ ధైర్యం మనలో ఉందా? ఒకసారి ఆలోచించండి.